హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఈరోజు మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇంకొన్ని మటన్ కుక్కర్ పెట్టుకుని వేడైపోయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. గ్రేవీకి సరిపడినంత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకుని వేపేసుకుందాం. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగుతున్నాయి కదండి. కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఆ కరివేపాకు కూడా వేసేసుకుని ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత మటన్ వేసేసుకుందాం. అందులో మటన్ కూడా కొంచెం ఆయిల్లో వేగాలి కదా, అందుకని మూత పెట్టుకుందాం. మూత తీసి చూసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని అందులోకి కారం, స్పైసీ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కదండి, మసాలా కూర కదా. కొంచెం పసుపు, సాల్ట్ సరిపడిన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత కొంచెం మగ్గనిచ్చిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. 3 స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నానండి నేను. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం. మళ్ళీ ఉడికిన తర్వాత వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది కదా, అందుకని చిన్న గ్లాసులు వాటర్ సరిపోతుంది. మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసుకుందాం. ఒక 5 విజిల్ 5 విజిల్ వేసుకునేదాకా ఆగుదాం. విజిల్ వచ్చేసిన తర్వాత తీసి చూద్దామండి. కొంచెం అయింది, కొంచెం వాటరీగా ఉంది కదా, కొంచెం మగ్గనిద్దాం. వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఆగి ఒకసారి మూత పెట్టేసుకుని మసాలా వేసేసుకుందామండి. నేను చెప్పాను కదా, హోమ్మేడ్ మసాలా వేసుకుంటాను నేను. ఆ మసాలా వేసేసుకుని తిప్పుకుందాం. అందులో కొత్తిమీర వేసేసుకుందాం. వచ్చేసి వాసనకు బాగుంటుందండి. కొత్తిమీర వేసేసుకున్నాక ఒకసారి మూత పెట్టేసుకుందాం. దాంట్లోకి రసం చేశాను నేను. మటన్ రసం కాంబినేషన్ బాగుంటుంది కదండి, అందుకని అయిపోయింది మటన్. నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి.